ప్రకాశం జిల్లా కనిగిరిలోని టీడీపీ కార్యాలయం అమరావతి గ్రౌండ్ ప్రజావేదిక డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగింది. ఈ ప్రజావేదికకు పలు ప్రభుత్వ శాఖల నుంచి అధికారులు హాజరయ్యారు. దాదాపు సుమారు 100 మంది అర్జీలను అధికారులకు అందించారు. ఎక్కువగా రెవెన్యూ శాఖకు అర్జీలు అందాయని తెలిపారు. తన పిలుపు విని ప్రజలు భారీగా తమ సమస్యలు విన్నవించుకునే పరిష్కార మార్గాలను చూపించేందుకు ఎల్లప్పుడూ తన ముందు ఉంటానని ఎమ్మెల్యే తెలియజేశారు. కొంతమంది అధికారులు ఎమ్మెల్యే ప్రజలకు సేవ చేసే ముందుకు ఉండాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగ చేయకూడదని ఈ రోజు వచ్చిన అర్జీలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. మీరు ఆశామాషా తీసుకుంటున్నారు. అది ఏదో మీరు మనం మీ తప్పిద వల్ల జరిగినటువంటి ఇమ్మీడియట్గా ఏం చేస్తామంటే నాకు జెరాక్స్ తీసుకొచ్చి నాకు ఇందాక అయితే నువ్వు చెప్తున్నా ప్రతిసారి గత 6 నెలల నుంచి మేము చెప్తూనే ఉన్నాను, దయచేసి పొలాలు అమ్ముకోవద్దు భవిష్యత్తులో ఈ రోజు. ఎందుకంటే 100 సంవత్సరాల నుంచి నీ దగ్గర ఉన్న పొలం ఈ రోజున దళాలు రేట్లు వచ్చి కౌలు వస్తుంది కాబట్టి నీ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోవద్దు. అప్రాక్సిమేట్ గా ఎంతమంది రైతులు ముందుకు వస్తున్నారంటే దాన్ని బట్టి మన కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఆ ప్రాంతంలో మనం ఊళ్ళో ఇప్పుడు మన పశువుకు గడ్డి కోసం పెంచేదాన్ని ఏమన్నా హ్యాపీయర్స్ అని ఇంగ్లీష్ లో తెలుసు, తెలుగులో మన వాళ్ళకి అర్థమైంది. దున్నుగడ్డి, ఈ దున్నుగడ్డి నేనే రైతులు కాబట్టి నేనే పండించి ఆ కంపెనీకి అమ్ముతాను. ఇన్ని ఎకరాలు నేను పండించి మీకు ఇవ్వగలవాడిని మీరు ఆశించినా కూడా ఇబ్బంది లేదు. మీ పొలమే వాళ్ళు చేయాల్సిన పని లేదు, మీరైనా చేసుకొని ఆ గడ్డి ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇది వాతావరణం కాలుష్యం లేని పశువులు తింటది. అదేవిధంగా మీకు 30,000 వస్తుంది, ప్లస్ కూలీ చేసుకుంటే కూలీ అవకాశాలు ఉన్నాయి, కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఎక్కువగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా నేను గ్రామం కూడా తిరగడం జరుగుతుంది. ఈ 2-3 రోజులు అయితే పెళ్లి లేకపోతే ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలాగా పెట్టుకొని ఈ లోపల బీఆర్ఓస్ ఎంఆర్ఓస్ మీ అందరూ చెప్పేది ఏంటంటే ప్రతి గ్రామంలో యుద్ధ ప్రాతిపదికన రఫ్ గా ఈ రోజు ఉగ్ర నరసింహారెడ్డి 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఆయన సర్వే నెంబరు, ఆయన ఫోన్ నెంబర్ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఒక సంతకం షీట్ మీద తీసుకొని అప్రాక్సిమేట్ గా ఎంతమంది రైతులు ముందుకు వస్తున్నారంటే దాన్ని బట్టి మన కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఆ ప్రాంతంలో మన కంపెనీ పెట్టి, ఎందుకంటే గవర్నమెంట్ ప్లేస్ లో కంపెనీ పెడతారు, ప్రైవేట్ ప్లేసులలో మన రైతులకు కౌలించడానికి ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి దయచేసి దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకోండి. అధికారులు కూడా నేను చెప్పి, ఎందుకంటే మీరు గ్రామాలకు వెళ్ళినప్పుడు దాన్ని యుద్ధ ప్రాతిపత్యంగా మనకు డేటా కావాలి.